హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఇప్పుడైతే మళ్ళీ ఒక క్లాసికల్ డ్యాన్స్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చానండి. ఇంకా ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడంటే వినాయక చవితి రోజు సెకండ్ డే అండి. ఇంకా ఇదైతే శ్రీనివాస్ నగర్ కాలనీలో అయితే పార్క్ ఉంటుందండి. అక్కడ పార్క్లో అయితే వినాయకుడిని అయితే పెట్టారు. ఇంకా వినాయకుడి మండపంలో అయితే ఈ క్లాసికల్ డ్యాన్స్ అయితే ఏర్పాటు చేశారండి. వీళ్ళైతే చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ మేడం దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాళ్ళైతే గజ్జలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా వీళ్ళందరు గజ్జలు తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరూ కట్టుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ చిన్నపిల్లలు అయితే అసలు ఎంత బాగా చేసిరో, అసలు చూడడానికైతే రెండు కాళ్ళు అయితే సరిపోలేదండి. చాలా బాగా చేసిరు. ఇంకా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ క్లాసికల్ డ్యాన్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే వీడియోస్ అయితే కొద్దిగా తీసాను. ఇంకా నేను అవే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి అయితే మేడంకి వాళ్ళ మమ్మీకి అయితే ఇంకా సన్మానం అయితే చేశారు. ఇక్కడే ఇంకా అది కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్లాసికల్ డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వచ్చిన గణేశ్వరరావు గారు, బోస్ గారు, రాజు గారు, బాలాజీ గారు, సుమన్ గారు, బాపయ్య గారు, శ్రీనివాసరావు గారు అందరు రండి సార్. ఈ స్టేజ్ మీదకి రండి. అమ్మాయికి మా కాలనీ తరఫున చిరు సన్మానం ఉంది. చక్కగా ఎప్పుడు తెలియజేయగానే ఎప్పుడు సార్ మీ స్టేజ్ అని అడిగితే డేట్ ఇస్తుంది. చక్కగా మాకు ఇప్పుడు కూడా ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తనే చక్కగా ఒక యాంకర్ ఉండరు, అన్నీ తానే దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ధన్యవాదాలమ్మా సాత్విక, మీ ఊపికి ధన్యవాదాలు. ఇప్పుడు సాత్విక తల్లి గారిని శ్రీదేవి గారిని దగ్గర వచ్చింది. శ్రీదేవి గారి ఎందుకంటే అమ్మా ఒక కూతురు ఎంత ఉన్నత స్థితిలో ఎదగడానికి కారణం సాత్విక తల్లి అన్నమ్మ కారణం. తన చిన్నప్పటి నుంచి తను ఏ విధంగా పెంచి ఎంత తీర్చిదిద్దిందో ముందు తల్లిని గౌరవించుకునే సాంప్రదాయం మనకు ఉండాలి. కాబట్టి అందుకే రెండమ్మ శ్రీదేవి గారు, రెండమ్మ శ్రీదేవి గారు లేదండి, మీరు రావాలి ఫస్ట్, మీకు మీ తర్వాత మీ అమ్మాయికి. క్లాప్స్ కొట్టినానా? గట్టిగా ఇప్పుడు తల్లి రుణం అయిపోయింది, తర్వాత కూతురు రుణం కూడా ఏ విధంగానే సాత్విక గారి స్టేజ్ రావాల్సింది. అలానే ఎంతో మంది కొంచెం జరగండి ప్లీజ్. ఏమన్నా కొంచెం మామూలు జరగండి. గట్టిగా క్లాప్స్ మా. ఈ స్టేజీ గారికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి పేరు పేరు ధన్యవాదాలమ్మా. ఈ పిల్లలను ప్రోత్సహించడం ఇంపార్టెంట్. మన కళని, మన హిందూ సాంప్రదాయం ముందుకు తీసుకెళ్ళటమే. ఈ కళలు మర్చిపోతే చాలా వెనకబడిపోతాము. ఇప్పటికే చాలా కొన్ని కళలు మనం మర్చిపోతున్నాం. కానీ మన సాంప్రదాయాన్ని కొనసాగించి మన పిల్లల భవిష్యత్తును బంగారు పట్టుగా మర్చుకోవాలి. వేరే దేశం వాళ్ళంతా మన కళాకళి వాళ్ళు ఇంటి తిరుగుతుంటే మనమేమన్నా వేరే